హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఇక నేనైతే రోడ్డు మీద పేడనైతే వేసి అయితే 15 రోజులు అట్లా అవుతుంది. ఇక మాకు బర్రెలు ఉన్నాయి కదా, వాటి అయితే ఒక 15 రోజుల పేడనైతే రోడ్డు మీద అయితే తీసేసినాము. ఇక ఇదైతే మంచిగా దుమ్ము దుమ్ము అయితే అయింది. ఇక ఇట్లా అయినాక అయితే మనం ఏ పంటకు కావాలో ఆ పంటకైతే వాడుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రోత్ మంచిగా ఉంటుంది. నేనైతే దీన్ని ఇప్పుడు ఎల్లిగడ్డ కోసం అయితే ఎత్తుతున్నా. ఇక పాలీ హౌస్లోనైతే అయితే పెట్టిన ఎల్లిగడ్డ. ఇక పాలీ హౌస్లో ఉన్న ఎల్లిగడ్డ నుండి చూసేయండి. ఇక పిల్లలైతే ఎల్లిగడ్డ పెట్టినప్పుడు ఇక మా షెడ్లో పెట్టి మర్చిపోయారు. దాన్ని అయితే నేను పాలీ హౌస్లో అయితే పెట్టిన. ఇక ఇంకో బందుకు పెట్టిన. ఇక పక్క పంట ఉంది కదా, అది పాలకూరలకి ఇంటిమి. ఇక మొన్ననైతే మార్కెట్కి తీసుకెళ్ళిన. ఇంకా కొంచెం ఉంది మార్కెట్కి తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే ఎల్లిగడ్డకైతే ఇది వేస్తున్నా. ఇక్కడనే కాక నేను బయట కూడా పెట్టిన ఎల్లిగడ్డనైతే, దాన్ని కూడా చూద్దురు. పాలీ హౌస్ల దీంతో పాటు తోటకూర ఇట్లా నలికినాం కానీ టైంకి మేము హార్వెస్ట్ చేయలేకపోయినా. ఇక నేనైతే ఒక్కదాన్నే ఉన్నా. ఇక మేము వేరే పని చేసేట్లా కొంచెం అందలేదు. ఇక టైంకి తీసుకెళ్ళాక కూడా కొంచెం అది మొగ్గ వచ్చేసింది. ఇక అట్లా ఏదైనా వదిలేసినాము. ఇక మొన్న కైకిలు పెట్టి అయితే తీసేపించిన. ఇక ఇది కూడా ఎల్లిగడ్డనే. ఇది బయట పెట్టిన అలసంద వేసినాం కదా, అదే రాజ్మా అండి. ఇక దాని పక్క పొంట అయితే పేరుకు కొంచెం ప్లేస్ ఉంచుకొని అయితే పెట్టిన ఎల్లిగడ్డ. ఒక 2 కేజీల దాకానైతే పెట్టిన ఎల్లిగడ్డనైతే. ఇక కొంచెం పలసగా అయింది. ఇక మాకు పెట్టుడు కొంచెం పిల్లలతోటి పెట్టినాం కాబట్టి కొంచెం అక్కడక్కడ లేదు. ఉన్న తాట అయితే ఒత్తుకుంది, మంచిగా నచ్చేసింది. ఇది కూడా దీంతో అయితే రెండోసారి మేము ఎరువుని కూడా అయితే ఇక ఇది చూసాయండి, మంచిగానే ఉంది ఇప్పటికైతే. దీని ఏజ్కి తగ్గట్టు అయితే ఎదిగింది అన్నట్టు. ఇక ఇందులో కొన్ని బీర్నీస్ ఇత్తులు పడ్డాయి, అవి కూడా మొలిచినాయి ఇంట్లోనే. ఇక బీర్నీస్ అయితే పండు మక్కిందండి. ఇక వారం రోజుల్లో అయితే బీర్నీస్ని అయితే తీసేస్తాము. ఇక బీర్నీస్ అయిపోయినాక అయితే అందులోనే ఇక మేము బీర్నీస్లోనే అంతర్ పంటగా దోసకాయ కూడా పెట్టినాము. అందులోనే 3 భాగాలుగా వేసి అయితే పెట్టినాము. ఒకటి బీర, ఒకటి కాకరకాయ, ఒకటైతే దోసకాయ అట్లా పెట్టినాము. ఇక ఎందుకంటే ఎండాకాలం మాకు నీళ్ళు తక్కువ ఉంటాయి. ఇక ఒకవేళ పండితే వండని, లేకపోతే లేదు అన్నట్టుగానైతే పెట్టినాము. ఇక మాకు ఎప్పటిదాకానంటే 2వ నెల దాకానైతే నీళ్ళు ఉంటాయి. ఇక 2వ నెల దాటి నుంచి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తోడంపు వస్తుంది. మా పక్కన చెరువులో నీళ్ళు ఉంటే బోర్ అయితే మంచిగానే వస్తుంది. కానీ ఇక ఇప్పుడే ఈ డిసెంబర్లోనే నీళ్ళు గుంజుకపోయినాయి. ఇక గుంతలలో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మా బావిలో నీళ్ళు కూడా ఇక దగ్గరికి వచ్చినాయి. ఇక ఎండాకాలం ఎండలు కొట్టిన కొద్దీ తగ్గిపోతాయి కదా, బోర్లు కూడా తగ్గిపోతాయి. ఇక మేము మాకున్న భూమిలోనైతే 7 బోర్లనైతే వేసినాము. మేము చేపల పాండు పెట్టినప్పుడైతే నీళ్ళకు బాగా ఇబ్బంది అయిందని ట్యాంకర్లతో తెచ్చింటిమి. అట్లా బాగా ఖర్చు అవుతుందని బోర్లు అయితే వేసినాము. ఆ బోర్లోనైతే 4 ఒకటే టైంలో ఒకటే రోజులు వేసినాము. కానీ 4 ఇట్లా 3 ఫెయిల్ అయినాయి, ఒకటే పడ్డది. అది ఇప్పుడు వస్తుంది బోరు. ఇక దాంతో అయితే ఇక కొంచెం మనకు డ్రిప్ తోటి అయితే మనకు నీళ్ళు ఎక్కువ వృధా కాకుండా ఉంటాయని ఇక డ్రిప్ అయితే వేసేసుకున్నాం దీనికి. ఇక మక్కకు సుగా వేసుకోవాలి. ఇది అయిపోయినాక ఇక్కడ డ్రిప్ తీసి అయితే మక్కకైతే వేసేస్తాము. ఇక మొన్ననైతే వర్షాకాలంలో చెట్లు తెచ్చింటిమి నర్సరీ నుంచి అయితే. ఇది నిమ్మ చెట్టు, ఇక హైబ్రిడ్ ఉంటాయి కదా, అది నర్సరీ నుంచి అయితే తెచ్చిండు. కిరాయికి పోయిండే వేరే వాళ్ళకు చెట్లు వేసుకురాదు అందుకే. అప్పుడైతే దీన్ని వంకొచ్చిండు. ఇక 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇక మేమైతే బాయిగడ్డకు పెట్టినాము. ఇక ఈడొకటి ఉంది, పక్కన అయితే ఇంకోటి ఉంది. ఇక దీంతో పాటు కొన్ని చెట్లు కూడా తెచ్చిండు, అవి కూడా చూపిస్తారండి. ఇటైతే ఇక్కడ కూడా ఒక చెట్టు పెట్టినాము. ఇది కూడా నిమ్మదే. ఇక దీని పక్కనైతే మొన్న అల్లం తెచ్చింటిని, వేస్ట్ అవుతుందని ఇక్కడ పెట్టిన. ఈ చెట్టు పక్క పొంటే అవి కూడా మంచిగానే అయింది. ఎందుకంటే మనకు ఇంట్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, బయట పెడితే ఆరిపోతుందని ఇక్కడైతే ఎర్రమట్టి వేసి పెట్టిన. అది కూడా మంచిగా వచ్చేసింది మొలక. ఇక మనకు అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. దీనికి కూడా మనం ఎరువు వేస్తే మంచిగా గ్రోత్ వస్తుంది, అల్లంకి కూడా. ఇక టమాటా చెట్టు ఇంతకుముందు మన షార్ట్ వీడియోలో ఉంది చూసేయండి.
ఇది ఒకటే చెట్టు కానీ మస్తు టమాటాలు అవుతున్నాయి. ఇవి బుడ్డి టమాటా అంటాం మేమైతే. ఇది కూరనైతే పుల్లగా ఉంటుంది. టమాటా చారుకు ఉపయోగిస్తారు ఈ టమాటానైతే. ఇప్పుడైతే చేనులలో అక్కడక్కడైతే ఉంటాయి. అవి మనం పెట్టకున్నా సరే అవే మొలుస్తాయి మంచిగా. టమాటా కాయలు అయితే బగ్గెళ్తాయి. ఇక ఇదైతే మేము నర్సరీ నుంచి తెచ్చిన చెట్టే. ఇది మామిడి చెట్టు. ఇక దీంతోపాటు ఇంకా వేరే చెట్లు కూడా తెచ్చిండు. ఇది పూల చెట్టు పెట్టినా అన్నా కదా, 5-6 పెడితే ఇది ఒకటైతే ఎనుకుంది. ఇక మామిడి చెట్లు 2 తెచ్చిండు. ఇక ఇక్కడ ఒకటి ఉంది మామిడి చెట్టే. ఇక మళ్ళీ దీంతోపాటు ఒకటి కొబ్బరి చెట్టు కూడా తెచ్చిండు. ఇంకోటి కొబ్బరి చెట్టు కొంచెం వాడిపోయినట్టు అయింది కానీ పానంతో ఉంది ఇంకా. ఇక రోజైతే ఆ చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాము. ఇక ఎరువైతే ఇప్పటిదాకా మోసేసినాము. ఇక కొద్దిగానే ఉంది. ఇది మంట పెట్టుకున్న దగ్గర అయితే బూడిది ఇట్లా అన్నీ కలిసి ఉన్నాయి. ఇక మొన్న మిరప చెట్లు పెట్టినా కదా, దానికి కూడా అలికేస్తున్నాము. మిరప చెట్లతోటి పాటు ఉల్లిగడ్డ కూడా పెట్టిన.